హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ వంశీ. ఈ టెంపుల్లో పాజిటివ్ వైబ్ కాదు, నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది. ఈ టెంపుల్ పేరే మెహందీపూర్ బాలాజీ టెంపుల్. బాలాజీ అంటే మన వెంకటేశ్వర స్వామి, బట్ అక్కడ మాత్రం బాలాజీ అంటే హనుమాన్. ఈ టెంపుల్లో ఏంటంటే దయ్యం పట్టిన వాళ్ళని, చేతబడికి గురైన వాళ్ళకి విరుగుడు లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ దయ్యాలు వదిలించే ఆ ప్రక్రియను చేస్తూ ఉంటారు. ఈ టెంపుల్లో నాకు పర్సనల్గా నేను విన్నది, నాకు దగ్గర వాళ్ళ దగ్గర నుంచి విన్న స్టోరీ మీతో షేర్ చేసుకున్నాను. నాకు చిన్నప్పుడు ఎయిత్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు. లైక్ వాళ్ళకి ఏంటంటే మేము టెన్త్లో ఉన్న ఎయిత్ నుంచి వాళ్ళ 10th వరకు ఫ్రెండ్. తర్వాత కాంటాక్ట్లో లేడు, బట్ రీసెంట్గా కలిసినప్పుడు నాకు ఇవన్నీ షేర్ చేసుకున్నాడు. వాళ్ళకి అక్కకి ఏంటంటే ఒకరోజు హాస్టల్ నుంచి రిటర్న్ నైట్ 12 గంటలకు ఇంటికి వస్తూ ఉన్నప్పుడు సడన్గా ఏదో బండి ముందు నుంచి వెళ్ళిపోయినట్టు ఫ్లాష్ అయినట్టు అనిపించింది. అనిపించగానే వాళ్ళకి ఏంటంటే అక్కడ పర్లేదు, ఏదో అడవి జంతువు వెళ్ళిపోయింది అనుకొని నార్మల్గానే ఇంటికి వెళ్ళిపోయింది. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమెకి నైట్ కొంచెం స్కేరీ ఫీలింగ్ వచ్చింది. ఏదో వింతగా, ఏదో ఆమె గమనిస్తూ ఉన్నట్టు, మంచం కింద ఏదో ఉన్నట్టు ఇలాంటి ఫీలింగ్ వచ్చిందంట. బట్ ఆమె పెద్ద పట్టించుకోలేదు, లైట్ తీసుకుంది. సో ఇంకా అట్లా ఒక 2-3 రోజులు ఉంది. బట్ ఒక రోజు 4th డే చూసి ఏమైందంటే, నైట్ 1 గంటలకి మా ఫ్రెండ్ లేచి వాటర్ కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినాడు. వాటర్ దగ్గర చూస్తే డోర్ ఓపెన్ ఉంది. మనోడికి ఏం అర్థం కాలేదు. డోర్ క్లోజ్ చేసి మంచి పడుకున్నాడు. ఇంకా ఆలోచిస్తూ ఉన్నాడు, డోర్ క్లోజ్ చేసినాం కదా, ఎవరైనా మర్చిపోయినారా మళ్ళీ ఓపెన్ చేసి అనుకున్నాడు. బట్ మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి లేచి అందరు ఉన్నారా లేదా అని చెప్పి చెక్ చేసినాడు. చూస్తే వాళ్ళు అక్కలేదు. వాళ్ళ అమ్మని లేపినాడు. అమ్మ అక్క లేదు, ఇట్లా అయింది, వెళ్ళిందని చెప్పి అడిగినప్పుడు వాళ్ళ అమ్మ కూడా ఏం అర్థం కాలేదు. ఈ టైంలో అక్క ఉండకపోవడం ఏంది ఇంట్లో అని చెప్పి వాళ్ళు ఇల్లంతా చూసినారు, ఎక్కడా కనిపించలేదు. సో ఇంకేంది, ఆ టైంలో కనిపించేసరికి మనకు నార్మల్గా ఇంకా ప్యానిక్ అయిపోతూ ఉంటాం. ఇంకా అట్లా అందరూ లేచి ఫ్యామిలీ మొత్తం బయటికి వెళ్ళిపోయి రోడ్లోకి వెళ్ళిపోయి కాల్ చేస్తూ ఉన్నారు. కాల్ చూస్తే ఫోన్ ఏమో ఇంట్లో ఉంది. సో ఇంకా చూస్తా అంటే ఆమె మొత్తం 3rd ఫ్లోర్ టెర్రస్ పైకి వెళ్ళిపోయి, ట్యాంక్స్ ఉంటాయి కదా నార్మల్గా మన వాటర్ ట్యాంక్స్ ఎట్లా ఉంటాయి, 2 పెట్టుకుంటాం ప్లాస్టిక్ వాటర్ సరిపోవాలని చెప్పేసి, ఆ 2 ట్యాంక్ మధ్యలో మనం భయపడకుండా అట్లా నొక్కుంటూ కూర్చునింది. ఇప్పుడు మా ఫ్రెండ్ వెళ్ళినాడు. ఫస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే సడన్గా చీకట్లో చూసి భయపడినాడు. చూస్తే ఏంటంటే వాళ్ళ అక్క నొక్కుంటా కూర్చుంది. ఇక్కడ ఎందుకున్నాం అంటే ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉంది. వాళ్ళ అమ్మని వాళ్ళందరినీ పిలవగానే ఎవరు ఏం చెప్పినా కూడా ఆమె ఏం పట్టించుకోకుండా సైలెంట్గా వెళ్ళి మళ్ళీ పడుకుంది. ఇంకా మార్నింగ్ లేచేసరికి ఆమెకి ఫుల్ ఫీవరు, మాట్లాడడానికి కూడా మాకు అవ్వలేదు. సో అప్పుడు ఏంటంటే దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొంతమంది ఉంటారు కదా, దయ్యాలు వదిలించేవాళ్ళు, తాయదులు కట్టేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినారు. బట్ ఆమెకి ఏం చేంజ్ అనిపించలేదు. సో ఆమె ఏంటంటే వెళ్తా అంటే ఇంకా అది ఎక్కువ అవడం స్టార్ట్ అయింది. అప్పటిదాకా ఆమె ఏంది, బెడ్ మించలే, ఇంకా బెడ్కే పరిమితం అయిపోయి కనీసం తినకుంటూ వాటర్ తాగకుంటూ అట్లే ఉండిపోయింది. ఇంకా వీళ్ళందరూ భయంతో ఏం చేసినారంటే రిలేటివ్స్ అందరికీ చెప్పినప్పుడు వాళ్ళు ఈ బాలాజీ టెంపుల్ గురించి వీళ్ళకి సజెస్ట్ చేసినారు. సరే ఇన్ని చేసినాం కదా, మనకి ఇదొకటి ట్రై చేద్దామని వీళ్ళు ఏం చేసినారు, ఆ టెంపుల్కి వెళ్ళినారు అన్నమాట. ఫ్యామిలీ అంతా వెళ్ళినప్పుడు వాళ్ళకి అప్పటిదాకా టెంపుల్ ఏంది, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి ప్రాపర్గా ఐడియా లేదు, జీరో నాలెడ్జ్. బట్ ఇంకా తెలిసిన రిలేటివ్స్ పట్టుకొని వెళ్ళినారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఏంటంటే టోటల్ డిఫరెంట్. చుట్టూ జనాలు ఒకరినొకరు మొహాలు చూసేటప్పుడు ఎట్లా మన టెంపుల్లోకి వెళ్ళినప్పుడు అందరు నవ్వుతూ ప్రశాంతంగా ఆనందంగా దేవుని దర్శనం చేసుకుందామని వచ్చి పాజిటివ్ వైబ్లో ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం అందరి మొహాల్లో ఏదో బాధ, తెలియని బాధ, కంగారు, ఒకరినొకరు ఇట్లా చూసుకోకుండా ఎవరైనా ఎదురు వస్తే పక్కకి జరిగిపోవడం, ఇలాంటివన్నీ చూసినారు. వీళ్ళకి ఏం అర్థం కాలేదు. సో వీళ్ళు ఏం చేసినారంటే అక్కడ టెంపుల్ దగ్గర ఉన్న ఒక పూజారిని అడిగినారు, మేము ఇట్లా వచ్చినాము, ఇది పరిస్థితి అని చెప్పి అడిగినప్పుడు అక్కడ మెయిన్ టెంపుల్లో ఏంటంటే 2 ఛాంబర్స్ ఉంటాయి. ఒకటేమో హనుమాన్ ఉంటాడు, ఇంకొక ఛాంబర్లో భైరవుడు ఉంటాడు. అక్కడ భైరవజీ అని పిలుస్తారు ఆయన. దాని 2 ఛాంబర్స్ వెనకాల హాల్ ఉంటుంది. ఆ హాల్లోకి వెళ్ళినప్పుడు టోటల్గా మా ఫ్రెండ్ మైండ్ అసలు ఎగిరిపోయిందంట. ఆ హాల్లో ఏం చూసినాడని నాకు చెప్తా అంటే నాకే అసలు విన్నప్పుడు నాకే భయమైంది. ఆ హాల్ చుట్టూ చాలా మంది జనాలు కూర్చొని ఉన్నారంట. ప్రవచనాలు చెప్పేటప్పుడు ఎట్లా కూర్చుంటారో సేమ్ అదే టైప్లో కూర్చొని ఉన్నారంట. బట్ అక్కడ జరిగేది ఇంకా వేరు. అందరు నార్మల్గా ఉన్నారంట. ఒక 10 minutes మనోడు నిలబడ్డప్పుడు అందరు సైలెంట్గా ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో మనోడికి క్లారిటీ లేదు. బట్
సడన్గా చూసి అక్కడ పూజ ఎప్పుడు స్టార్ట్ అయ్యి హారతి ఇచ్చినారో అందరూ పిచ్చి పిచ్చిగా చేయడం స్టార్ట్ అయిందంట. లైక్ పిల్లర్స్ పట్టుకొని ఎక్కడము, అటు ఇటు పరిగెత్తడము, ఆ స్వామీజీలు డోర్లు వేసేయడం, మొత్తం క్లోజ్ చేయడము. ఇదంతా చూసేసరికి మనోడికి ఏం అర్థం కాలేదు, బయటికి వచ్చేసినాడు అది చూసి తట్టుకోలేదని. ఏం మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకటి మనం అది లైవ్లో చూసినామంటే మనకేం అర్థం కాదు, టెంపుల్లో అసలు ఏం జరుగుతుంది, వీళ్ళందరూ ఎవరన్నా ఇదిలో ఉండిపోయి మనోడు తీసుకోలేక బయటికి వచ్చేసినాడు. బయటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే లోపల వీళ్ళ అక్కడికి తీసుకెళ్ళారంట పూజారి దగ్గరికి. తీసుకెళ్ళినప్పుడు వీళ్ళక్క లైక్ ఆ పూజారి దగ్గర వెళ్ళే వరకు నార్మల్గానే ఉంది, లైక్ ఫీవర్ వచ్చిన వాళ్ళు ఎట్లుంటారో అట్లే ఉంది. ఎప్పుడైతే పూజారి ముందుకు వెళ్ళిందో వీళ్ళక్క డిఫరెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ అయింది. లైక్ కింద పడి జుట్టం తిరబోసుకొని మెడంతా వంకర పెట్టేసి కాళ్ళు చేతులు తిప్పుకుంటూ ఆమె పిచ్చి పిచ్చిగా చేయడం స్టార్ట్ చేసింది. సో ఏమంటే స్వామీజీ ఏమన్నాడు అంటే, మీరు ఇక్కడ లైక్ ఆమెను పెట్టేసి వెళ్ళిపోండి, కొన్ని రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తుంది, మీరు ప్రస్తుతానికి ఆమెను మీరు చూసి భయపడకుండా మీకు ఏం కాదని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి పక్కన కూర్చోబెట్టినారంట. తర్వాత ఏదో చేసినారంటే ఆమె కొంచెం లైక్ కూల్ అయి పడుకుంది. తర్వాత ఆమెని ఒక 2-3 డేస్ మళ్ళీ అట్లా రిపీటెడ్గా అక్కడ ఆమె చూపెట్టిన తర్వాత ఆమెకి సెట్ అయిపోయింది. బట్ ఇక్కడ మావాడికి జరిగింది ఏంటంటే పర్సనల్గా తర్వాత ఎప్పుడైతే మనోడు ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు బయట వచ్చి ఉన్నాడో లైక్ ఇంకా అక్కడ ఫోన్ ఏం తీసుకెళ్ళలేదు. లైక్ ఇంకా ఆటోమేటిక్గా బోర్ కొడుతుంది. బయటికి వెళ్ళామంటే మళ్ళీ ఎవరి దగ్గర ఫోన్స్లో అందరూ మిస్ అయిపోతామని చెప్పి టెంపుల్లోనే ఇంకెక్కడో కూర్చొని ఉన్నాడు. లైక్ ఎవరో వచ్చి ప్రసాదం ఇస్తూ ఉన్నారంట మనోడికి. ప్రసాదం ఇస్తూ ఉన్నప్పుడు తీసుకుంటా పోయేటప్పుడు ఎవరో పర్సన్ వచ్చేసి హిందీలో గట్టిగా అరిచి తీసుకోవద్దని చెప్పి అన్నాడంట. మనోడికి ఏం అర్థం కాలేదు, ప్రసాదం ఇస్తా అంటే ఎందుకు తీసుకోవద్దు అన్నాడు అని చెప్పి మనోడు మళ్ళీ ఆయన అడిగినప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినాడంట. ప్రతి టెంపుల్లో ప్రసాదం ఇస్తే మనం వద్దనుకుంటే తీసుకోవాలి, బట్ ఈ టెంపుల్లో ఏంటంటే మనం అక్కడ ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోకూడదు, వాటర్ అయినా సరే తీసుకోకూడదు. ఈ టెంపుల్లో ప్రసాదం పెడతారు, బట్ అది తినడానికి కాదు. ఆ ప్రసాదాన్ని మన చుట్టూ 5 సార్లు తిప్పుకొని అక్కడ ఉన్న మంటల్లో వేస్తే మన మీద ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది. సో ఇది మనోడు అక్కడ పోయిన తర్వాత ఈ విషయాలు అతను చెప్పినాడు. లైక్ ఇంకా అయినని మనోడు అడగడం స్టార్ట్ చేసినాడు క్యూరియాసిటీ తోటి. లైక్ ఇది ఎట్లా స్టార్ట్ అయింది, ఎందుకు ఇంత డిఫరెంట్గా ఉంది, అన్ని టెంపుల్స్లో ఇట్లా ఉంటుంది కదా ప్రసాదం అట్లా వేయడం ఏందని అడిగినప్పుడు మనోడు కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. అక్కడ ఈ టెంపుల్ దగ్గర హనుమాన్ 1000 సంవత్సరాలు ఉన్నాడని చెప్పేసి అక్కడ లోకల్స్ నమ్ముతారు. స్వామివారు అక్కడ 1000 సంవత్సరాలు ఉండడం వల్ల స్వామివారి ఎనర్జీతో అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఫామ్ అయిపోయింది. దానివల్ల ఈ నెగిటివ్ ఎనర్జీని ఎదుర్కొంటామని చెప్పేసి లోకల్స్ అక్కడ స్వామీజీలైనా అందరూ నమ్ముతారు. సో ఇది అక్కడ స్టోరీ ఫ్రెండ్స్. ఇంకా మనం మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.